హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ప్రమిళ. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పిఎంవివైలో పేరు మనం నమోదు చేసిన తర్వాత మన పని ఉందా, అయిపోయిందా, ఇంకా ఏమైనా చెయ్యాలా అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఈ వీడియోలో టాపిక్ చెప్పే ముందు ఒక చిన్న మనవి. నిన్న మన వేసవి సెలవులు కోసం ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ విలేజ్ గ్రూపుల్లో పెట్టుకోండి. విలేజ్ గ్రూపుల్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, విలేజ్ గ్రూపుల్లో పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరైనా ఉంటారు. వాళ్ళు వాళ్ళ హెడ్ గ్రూపుల్లో అంటే ఎమ్మెల్యే గ్రూప్స్లో కానీ ఏ గ్రూపుల్లోనైనా పెట్టుకోవడం వల్ల అది అలా పైకి వెళ్తుందన్నమాట. మనకి ఈ ఎంతవరకు టైం ఉంది అని అంటే మార్చి 15 వరకు టైం ఉంది. ఎందుకంటే ఏప్రిల్ స్టాకులు మనకి మార్చి 15న వస్తాయన్నమాట. మార్చి 15కి అవి ఎనేబుల్ అవుతాయి అన్నమాట. మార్చి 15కి ఏపీపీసీ దీనికి వెళ్ళి అంటే రేషన్ డిపోకి హెడ్కి వెళ్ళి అక్కడ నుంచి మనకి మంత్ ఎండింగ్ కల్లా అక్కడ గొడాంకి వస్తే మనకి ఫస్ట్ నుంచి మనకి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఏప్రిల్కి మనకి మేలో కావాలి అంటే ఏప్రిల్లో మనకి 2 నెలల స్టాకులు రావాలన్నమాట. ఏప్రిల్లో 2 నెలల స్టాకులు రావాలి అంటే మనకి మార్చి 15 కల్లా మనం ఎంత తొందరగా ఈ వీడియోని స్ప్రెడ్ చేయగలిగితే అంత మంచిదన్నమాట. ఒకవేళ సీఎం సార్ మన ఎందుకు దయించి నిర్ణయం తీసుకుంటే ఏప్రిల్లో 2 నెలల స్టాకులు వచ్చాయనుకోండి, మే నెలలో మనం ఫ్రీగా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా అంటే ప్రతి ఒక్కరికి మన స్టేటస్లో పెట్టుకోవడము, విలేజ్ గ్రూపుల్లో స్ప్రెడ్ చేయడము, అలాగే బంధువులకి, ఫ్రెండ్స్కి సెండ్ చేసుకోవడం వల్ల మన వీడియో తొందరగా వెళ్తుంది అని ఆశిస్తున్నాను. అలాగే కోపంతో జయించలేనిది ప్రేమతో జయించవచ్చు అంటారు. కాబట్టి మన ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ కూడా చూసిన ప్రతి ఒక్కరూ కూడా సీఎం సార్ మాకు వేసవి సెలవులు ఇవ్వండి సార్ అని ఒక చిన్న కామెంట్ చేస్తారు అని అనుకుంటున్నాను. అది ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది, మీ ఇష్టం అది. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా వీడియోస్ని చాలా ఆదరిస్తున్నందుకు, షేర్ చేసిన ప్రతి ఒక్కరికి, సెండ్ చేసిన ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఒక్కొక్కళ్ళు నాకు క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను కామెంట్ రూపంలో మళ్ళీ రిప్లై రూపంలో ఇస్తున్నాను. మరి వాళ్ళకి చేరుతుందో లేదో నాకు తెలియదు. కాకపోతే ఈసారి ఏంటంటే 2-3 క్వశ్చన్స్కి కూడా ఒక్కొక్క వీడియో చేసి పంపిస్తుంటాను అనమాట. అది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సింబల్ క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సింబల్ కొట్టితే మీకు అన్నీ వస్తాయి. నేను చేసే ప్రతి వీడియో వస్తుంది. మెయిన్ అభిప్రాయం అడిగేవాళ్ళు అంటే కామెంట్ తెలియజేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పంపిస్తే మీకు వస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మనము పిఎంవివైలో మనం ఒక గర్భిణీకి పేరు నమోదు చేసిన తర్వాత అంటే ఫస్ట్ గర్భిణీకి అయితే ఓన్లీ గర్భిణీకి నమోదు చేస్తాం కాబట్టి గర్భిణీకి నమోదు చేసిన తర్వాత మన పని అయిపోయిందా అని అంటే అక్కడితో అయిపోదన్నమాట. అంటే అది ఎన్పిసిఐ మ్యాపింగ్లో చూడాలి. తర్వాత డెలివరీ అయ్యి ఇమ్యునైజేషను ఎంటర్ చేయాలన్నమాట. మనం ఒక గర్భిణీని నమోదు చేసిన తర్వాత మనకి ఒక 9 అంకెల ఐడి నెంబర్ అయితే వస్తుందన్నమాట. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు తర్వాత ఐడిలో ఇమ్యునైజేషన్ చేయాలి, అన్నీ చేయాలి. ఒకవేళ వాళ్ళు అమౌంట్ పడిందా లేదా అని ఒకవేళ మనం పేరెంట్స్ అడిగినా మనం చెప్పగలిగి ఉండాలన్నమాట. అయితే మనం పేరు ఎంటర్ చేస్తాం. గర్భిణీ పేరు ఐడి వచ్చిన తర్వాత మనం ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఒకటి చేయాలన్నమాట. మన లాగిన్లో నుంచి డైరెక్ట్గా మేడం లాగిన్కి వెళ్ళదు. అప్పుడు మనం ఏం చేయాలి, డేటా ఎంట్రీ క్లిక్ చేసుకొని 5వ ఆప్షన్లో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చూడాలన్నమాట. అది క్లిక్ చేస్తే మనకి ఆ పేరు అనేది మనం ఎంటర్ చేసిన పేరు అనేది అక్కడ ఐడి నెంబర్తో కనిపిస్తుంది. దాన్ని చెక్ ఎన్పిసిఐ మ్యాపింగ్ మీద క్లిక్ చేస్తే మనకి అంటే అది అయ్యిందా లేదా అనేది చూపెడుతుంది అనమాట. అవ్వకపోతే ఇలా బెనిఫిషరీ ఆధార్ ఇస్ నాట్ మ్యాప్డ్ విత్ ఎన్పిసిఐ అని వస్తుంది. ఒకవేళ అయ్యింది అంటే ఇలా వచ్చిందనుకోండి, మనం గర్భిణీలకి ఏం చెప్పాలి, మీరు బ్యాంకుకి వెళ్ళి ఆధార్కి, బ్యాంక్ బుక్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేయించుకోవాలని ఈ మెసేజ్ చూపించి మరీ చెప్పాలన్నమాట. ఇది చేయించుకుంటేనే వాళ్ళ అకౌంట్కి అమౌంట్ అనేది అంటే వెళ్తుంది. ఇప్పుడు మన దగ్గర పేరు సక్సెస్ వస్తుందన్నమాట. వాళ్ళు బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మినిమం 5 రోజులు పడుతుందన్నమాట ఈ పేరు మళ్ళీ మేడం లాగిన్లోకి వెళ్ళడానికి. వాళ్ళు 5 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మనకి చెప్పిన తర్వాత మళ్ళీ మన లాగిన్లో ఓపెన్ చేసి డేటా ఎంట్రీలోకి వెళ్ళి 5వ ఆప్షన్ క్లిక్ చేసి
దాని మీద ఆ పేరు తిన్నగా ఉన్న చెక్ ఎన్పిసిఐ మ్యాపింగ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఒకవేళ అయిపోతే ఇదిగోండి బెనిఫిషరీ ఆధార్ హ్యాజ్ మ్యాప్డ్ విత్ ఎన్పిసిఐ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఒకవేళ అవ్వకపోతే సేమ్ మళ్ళీ ఈ పాత మెసేజే చూపెడుతుంది అనమాట. అవ్వకపోతే అంటే మళ్ళీ ఇంకా టైం పడుతుంది అని అర్థం అనమాట. ఓకేనా? ఇది మనం బెనిఫిషరీని చేసిన తర్వాత ఫస్ట్ చేయవలసిన పని. మాకు గర్భిణీ నమోదు చేసినప్పుడు ఎఫ్ఆర్ఎస్ ప్రామాణీకరించబడింది అవ్వలేదు అని వచ్చిందనుకోండి, మనము ఒకవేళ చేసినా అప్పటికి ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి ఐడి క్రియేషన్ అయిపోద్ది అనమాట. క్రియేషన్ అయిపోయిన తర్వాత అది మేడం లాగిన్లోకి వెళ్లకుండా అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ చెక్ చేస్తాము. అలాగని మెసేజ్ అప్పుడు వచ్చిందంటే ఇప్పుడు డేటా ఎంట్రీలో ఉన్న 4th ఆప్షను క్లిక్ చేయాలన్నమాట. 4th ఆప్షన్ మీద అంటే చెక్ ఫేషియల్ రికగ్నైజేషన్ అని ఉంది కదా, ఆ 4th ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అందులో కానీ మనం చేసిన పేరు లేకపోతే ఓకే అయిపోయినట్టే. ఒకవేళ ఇందులో ఉంది అని అనుకోండి, మనం పిఎంవివై యాప్లో మళ్ళీ ఫేషియల్ రికగ్నైజేషన్ అని ఒకటి ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేసి మనం మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా మేడం లాగిన్లోనికి వెళ్ళిపోద్ది అనమాట. ఇవి మనం గర్భిణీని నమోదు చేసిన తర్వాత ఈ 2 మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత మేడం లాగిన్లోకి వెళ్తుంది, సూపర్వైజర్ లాగిన్లోకి. ఆ తర్వాత ఎస్ఓ లాగిన్ అంటే సిడిపిఓ మేడం లాగిన్లోకి వెళ్తుంది. ఆ తర్వాత ఎస్ఎన్ఓ అనమాట, స్టేట్ నోడల్ ఆఫీసరు లాగిన్లోకి వెళ్ళి అప్పుడు అమౌంట్ అనేది వాళ్ళకి జనరేట్ అవుతుంది. సుమారుగా 1 మంత్ పడుతుంది అనమాట. ఈలోపు ఒక 4 months 5 months గడుస్తాయి. గర్భిణీగా నమోదు చేశాం కదా, అయిపోతుంది. ఒకవేళ మైగ్రేషన్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే డెలివరీ అయ్యి బీసీజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ డోసులు అయిపోయావనుకోండి, అవి కూడా మనమే చేయవలసి వస్తుంది. ఎందుకు? మన ఐడి లాగిన్ మన లాగిన్లో ఆ గర్భిణీ పేరు చేశాము కాబట్టి మనమే ఇమ్యునైజేషన్ కూడా చెయ్యాలి. కాబట్టి మనం ఈ ఐడి గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఐడి గుర్తు లేకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పేరు అక్కడ పెండింగ్ లిస్ట్లో ఉంటుందన్నమాట. మనకి ఆల్రెడీ డెలివరీ టైం ఆల్రెడీ మన ఏఎన్సీని బట్టి ఈడీడీ డేట్ని బట్టి ఆ లిస్ట్ అనేది అందులో ఆల్రెడీ మనకి ఎప్పుడు చూపెడుతుంది అనమాట. తను డెలివరీ అయిన దగ్గర నుంచి మనకి అది లిస్ట్లో చూపెడుతుంది అనమాట, చైల్డ్ ఇమ్యునైజేషన్ లిస్ట్లో. కాబట్టి అక్కడకున్న ఒకవేళ ఇక్కడికి వచ్చేసినా ఆ బాధ్యత అయితే మనదే అనమాట. మనం ఐడి క్రియేట్ చేసామంటే ఇమ్యునైజేషన్ చేయవలసిన బాధ్యత కూడా మనదే అనమాట. ఒకవేళ ఫేస్ ప్రామాణీకరించబడింది అని ఒకవేళ వచ్చిందనుకోండి, అది మనం గర్భిణీగా ఉన్నప్పుడు మనం ఇక్కడ చేసాము. మనం ఇప్పుడు పోషణ ట్రాకర్లో లబ్ధిదారులు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారనమాట. అది ఒకవేళ పెండింగ్ చూపించింది అనుకోండి, ఇప్పటికీ వాళ్ళకి మెసేజ్ వచ్చి పెండింగ్ చూపెడితే ఏ అంగన్వాడీలో అయితే చేశారో అక్కడే అది చూపించుకుని అక్కడే ఫేషియల్ రికగ్నైజేషన్ చేయాలన్నమాట. మైగ్రేషన్ అంటే పోషణ ట్రాకర్లో మైగ్రేషన్ అయిపోయింది కదా అని అక్కడ పనికిరాదు. ఎవరైతే నమోదు చేశారో గర్భిణీగా పిఎంవివైలో ఆ లాగిన్లోనే మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ కూడా చేయవలసి ఉంటుంది. కాబట్టి చైల్డ్ ఇమ్యునైజేషన్ కూడా సేమ్ అంతే అనమాట. అయితే ఇప్పుడు చైల్డ్ ఇమ్యునైజేషన్ ఎలాగంటే, ఇప్పుడు డేటా ఎంట్రీ క్లిక్ చేసిన తర్వాత 1 2 3 4 5 6 7th ఆప్షన్ అనమాట, చైల్డ్ అప్డేట్ చైల్డ్ ఇమ్యునైజేషన్ అని ఉంది కదా, ఆ ఇమ్యునైజేషన్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ పేర్లు ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ ఒక పేరు పెండింగ్ ఉంది. ఈ పేరుకైతే మనము చూడాలన్నమాట. ఈ పేరుని సైడ్కి ఇలా జరిపితే అక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఎడిట్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఆల్రెడీ తన పేరు, తల్లి ఆధార్ నెంబరు, డేట్ ఏఎన్సీ నెంబరు అంటే ఎల్ఎంపి డేటు ఏఎన్సీ వరకు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్స్ అన్నీ మనం ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఏమడిగారు? చైల్డ్ బోర్న్ అడిగారు, అంటే డెలివరీ అయ్యారా అంటే ఎప్పుడు పుట్టారు అని. ఎస్ ఆర్ నో, ఎస్ క్లిక్ చేస్తాము. చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, యాక్చువల్ డేట్ ఆఫ్ చైల్డ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నెంబర్ ఆఫ్ చైల్డ్ బోర్న్ ఇన్ దిస్ ప్రెగ్నెన్సీ, ఈ ప్రెగ్నెన్సీలో ఒకళ్ళు పుట్టారా ఇద్దరు పుట్టారా అని టైప్ చేయాలి. ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఆ హాస్పిటల్ నేమ్ అయితే టైప్ చేయాలన్నమాట. హాస్పిటల్ నేమ్ టైప్ చేసిన తర్వాత ఆల్రెడీ జేఎస్వైలో నో ఉంది కాబట్టి అది ఆల్రెడీ అక్కడ క్లిక్ అయిపోయి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఎంసీపీ కార్డు ఎలాగో ఉంది కాబట్టి అది కూడా ఎస్ అనే ఉంటుంది, మనం గర్భిణీగా పెట్టున్నప్పుడు ఉన్నాం కాబట్టి. తర్వాత వ్యాక్సినేషన్ డేట్లు అయితే బీసీజీ డేటు టిక్ పెట్టి బీసీజీ డేట్ వేయాలి. 6 వారాలది బాక్స్లో టిక్ పెట్టి 6 వారాల డేట్ వేయాలి.
10th వీక్ అక్కడ టిక్ పెట్టి ఆ డేట్ వేయాలి. తర్వాత 14 వారాలది అయితే అక్కడ టిక్ పెట్టి అక్కడ డేట్ వేసి సబ్మిట్ చేయాలన్నమాట. చూడండి ఇవన్నీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత లాస్ట్కి ఇలా అయితే వస్తుంది, రికార్డ్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని. ఇప్పుడు ఇలా వస్తే మనం గర్భిణీగా నమోదు చేసిన నుంచి ఇప్పుడు వరకు టోటల్గా మన పని ఇప్పుడు కంప్లీట్ అయినట్టు అనమాట. ఇది ఈ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే అక్కడ ఇంకే పేర్లు లేవనుకోండి, ఇక్కడ దెర్ ఈజ్ నో రికార్డ్ అప్డేటెడ్ అని కనిపిస్తుంది అనమాట. ఇంకేమీ లేవు అని చెప్పేసి నో ఫౌండ్ అనమాట, అలా వస్తుందన్నమాట. అది ఈ విధంగా మనం గర్భిణీగా చేసిన తర్వాత అప్పుడు ఎన్పిసి అయ్యి ఫేస్ రికగ్నైజేషన్ చెక్ చేసుకోవాలి. డెలివరీ అయిపోయి 10 వారాలు అయిన తర్వాత ఈ ఇమ్యునైజేషన్ కూడా మనకే చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో పంపించుకోండి, సెక్టార్ గ్రూపుల్లోను, ప్రాజెక్ట్ గ్రూపుల్లోను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.